நிலாவே மாறும் நம் இதயம் ரெண்டும் சேரும் ஒரு புதிய பருவ பாடும் எங்க ஆசை தேயோசை இசையாகும் இந்த திருமண கொண்டாட்டம் நம் குடும்ப ஆர்ப்பாட்டம் என் உலகத்தை பாடும் இந்த அதிசய கல்யாணம் நம் இதயம் மறையும் கோலம் என் உலகத்தை பாடும் உள்ள பாடும் பாடும் நம் கதையை சொல்லும் பாடம். జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఆ చదివే మంత్రానికి ఉన్న అర్థం మీలో ఎవరికైనా తెలుసా? నేను చెప్తాను, వినండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర ఇష్టాజ్ఞ ఇచ్చ రాష్ట్రంధారయదాం ధ్రువం. దీనికి అర్థం, నీ కళ్ళల్లోకి చూస్తూ నీ తలపై ఒట్టేసి చెబుతున్నా, అష్టదిక్పాలకుల సాక్షిగా పంచభూతాల సాక్షిగా జన్మ జన్మలకు నీ తోడు ఉంటానని ప్రమాణం చేసి చెబుతున్నా. పెళ్ళి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? రాముడు, సీత. మరి ప్రేమ అనగానే రాధ, కృష్ణ. ఇక్కడ పేర్లు మారుండొచ్చు, కానీ ఆ బంధం ఒక్కటే. పెళ్లి చేసుకొని కలుసున్న సీతారాములైనా, ప్రేమతో దగ్గరైనా రాధాకృష్ణులైనా, ఈ రెండు కథల్లో వీళ్ళని చివరి వరకు కలిసి ఉండేలా చేసిందేంటో తెలుసా? ఆ ప్రేమతో కుదిరే ఆ పెళ్ళి జన్మ జన్మలకు విడిపోని బంధం అవుతుంది.